నేనైతే వ్యక్తిగతంగా నేను అవి ఒప్పుకోను. ఎవరు చేసినా కూడా తీవ్రంగా ఖండిస్తాను. అది మంచి పద్ధతి కూడా కాదు. ఇలాంటి తప్పులు చేసిన దాని వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరుగొచ్చి పడింది. రిమైనింగ్ దాన్ని చూసి అనుభవం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు వదిలేసి మనం అదే తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే నిజంగా చట్ట పరిధిలో వాళ్ళు తప్పులు చేసి ఉంటే చట్ట పరిధిలో న్యాయపరంగా శిక్షించండి, కేసులు పెట్టండి. అది ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నా లేదా ప్రభుత్వ పథకాలు ఏమైనా తప్పుదారులు పట్టించినా, ప్రభుత్వ ఆస్తులు కానీ దేనికైనా హాని కలిగించుంటే, చట్టాన్ని ఉల్లంఘించుంటే దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. అది ఎవరైనా శిక్షిస్తారు, న్యాయస్థానం కూడా దానికి తగిన శిక్ష వేస్తారు. మనం ఫిజికల్ గా వెళ్ళి ఆయన ఎవరో గతంలో ఒక ఆయన మంత్రి అనేవాడు, మేము 4,14,00,000 మంది కాంట్రించి ఉంచేస్తే తెలుగుదేశం పార్టీ వెలుగులో టీఎంసీ నెల కుట్టుకెళ్ళిపోతుంది. ఇటువంటి మాటలు మాట్లాడడం, అవన్నాడు కాబట్టి మేము కోడిగుడ్లు వేస్తాం, రాళ్ళు వేస్తాం, పగలు పెడతాం అనేది ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. వాళ్ళు తగిన శిక్ష పడిపోయింది. చాలా మందికి సాయి గారు అనుభవం మీ దృష్టిలో కూడా చెప్పడుతున్నా, మీకు కూడా తెలిసి ఉండాలి. చాలా మందికి కమాలు కాదు, ఫుల్ స్టాప్ పెట్టేది రాజకీయం. అది కోలుకుంటారో కోలుకుంటారో రెండు విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమన్వయం పాటించకుండా నేను మధ్యాహ్నం కూడా చూశాను సార్. అది నాకు కూడా కొంచెం బాధ కలిగించి నేను కూడా పార్టీ ఆఫీస్ ఫోన్ చేశాను. అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. ఈ వల్ల నష్టపోయారు. దీనివల్ల వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే ఎట్లా అంటే ఏదో వాళ్ళ భావ తీసుకొని చెప్పారు, మళ్ళా పోలీసు అటాక్ చేసి కంట్రోల్ చేస్తామని విన్నాను. కానీ ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు. మా ముందు ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఇదే విధంగా 151 ఇచ్చారు, 420 ఇప్పుడు 164 ఇచ్చారు. మాకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి. ఇటు కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ రెండుట్లో మాకు కీ రోల్ ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ అంటారా, రింగ్ మాస్టర్, దానికి ఏ పని పెట్టుకోవచ్చు. మేము ఈరోజు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక స్థానం పట్టిస్తాం. ఇక రాష్ట్రం వచ్చేపోదికి ఇంకా అనూహ్యంగా హామీలు ఇచ్చున్నాం. ప్రధానంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మొన్నటి వరకు రాజధాని లేదు, ఇప్పుడు ప్రతిపక్షం లేదు. అటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు ఇంత గణనీయంగా తీర్పిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న తప్పు చేయడానికి కూడా ఆస్కారం ఇవ్వకూడదు. మా అధినేతలకి, మా పార్టీ నాయకులకి మేము చాలా చేతులు, నేను మధ్యాహ్నం నుంచి ఒక 5-6 టీవీలు మాట కూడా ఇలా చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్పాను, దయచేసి సమన్వయం పాటించండి, మనం వాటిని తప్పులు పాల్పడుతండి. ఇలా చేసి వాళ్ళు ఇలా శిక్ష పడ్డారు, మనకు అది వద్దు కూడా చెప్పడం జరిగింది. మా పార్టీ నాయకులు ప్రకటనలు ఇచ్చారు, అది ఇంకా అంత డామినేషన్ రాలేదు ప్రకటన. ఈ ఆవేశాలు టీవీలో రిప్లై అవుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. నేనైతే వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో మన ముందున్న ప్రజలు ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగా పనిచేయకపోవాలి. మేము చాలా అంశాలు మా ముందు టాస్క్ ఉంది. బడ్జెట్ లో కానీ, రోడ్డు బడ్జెట్ లో కానీ, అలాగే కేంద్ర నిధులు ఇచ్చిన అప్పుల్లో కానీ, రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ కానీ, ఈరోజు పోలవరం కడితే నీళ్లు వస్తే, కరెంట్ వస్తే, ల్యాండ్ ఇస్తే, ఫ్యాక్టరీలు వస్తే, ఉద్యోగాలు వస్తే, ఉపాధి అవకాశాలు లభించాలి. అమరావతి నిర్మిస్తే ఉద్యోగ అవకాశాల పాటు సంపద పెరుగుతుంది, నిశ్చయించాలతో పాటు ఇట్లాంటి టాస్కులు మేము రచన చేసుకుని వెళ్ళొచ్చిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో అల్లరిగా మనం సమన్వయం కోల్పోయి వ్యక్తిగత దోషులకు వెళ్ళి ఆస్తులు